ఇవాళ డైరెక్ట్ మనది ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏదైతే ఉండేనో 1961ది దాన్ని ఇలా మార్చి మన డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ 2025 అమలు చేసే ప్రయత్నంలో ఉన్నది భారత్ సర్కార్. ఇది ఆల్రెడీ మన ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారో నిర్మలా సీతారామన్ గారు ఆల్రెడీ ట్వీట్ చేసిండ్రు. చాలా రోజుల క్రితమే దీన్ని August 21 నాడు ట్వీట్ చేసిర్రు. అలా ఏం చెప్పిందనంటే 4 మేజర్ ఆబ్జెక్టివ్స్ దట్ వీఆర్ ఎయిమింగ్ ఫర్ సింప్లిఫైడ్ ట్యాక్సెస్ అని చెప్పిండ్రు, ఇంప్రూవ్ ట్యాక్స్ పేయర్ సర్వీసెస్ అని చెప్పిండ్రు, ఏదైతే మన ట్యాక్స్ సర్టనిటీ ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పిండ్రు, అండ్ లిటిగేషన్ని రెడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పిండ్రు. ఇది తొందరగానే అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాము. అండ్ మోర్ ఓవర్ ఈ నెక్స్ట్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో April 2025లో దీన్ని ఖచ్చితంగా మేము అమలు చేస్తాము అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అది లాగు అయిపోతుంది అని చెప్పిండ్రు. సో ఎవరెవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారో వాళ్ళందరూ జర జాగ్రత్తగా ఉండుర్రి అని చెప్పి, అంటే అఫ్కోర్స్ ఇది క్వశ్చన్ ఉంటుంది, అందుకని జాగ్రత్త అనంటే మనం పెద్దగా దాని మీద టెన్షన్ పడాల్సింది ఏం లేదు. ఆనెస్ట్గా మీరు ప్రిపేర్ కావాల్సినవి ఉంటాయి కాబట్టి దీని మీద జర ఏమంటారు డీటెయిల్గా స్టడీ చేస్తే మీకు కూడా బాగుంటుంది అని చెప్పి చిత్రగుప్త ఒక సూచన ఇస్తుంది. ట్యాక్స్ ఇవి ఎందుకు మారుస్తారు గిరీష్ అని అంటే ఇప్పుడున్న ట్యాక్సేషన్లా ఎగ్జామ్షన్స్, డిడక్షన్స్, మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్, స్పెషల్ రేట్ ఆఫ్ ట్యాక్సెస్, అది ఇది ఇట్స్ టూ మచ్ ఆఫ్ ఎ టీడియస్ ప్రాసెస్ కాబట్టి దీన్ని నడిపిస్తున్నారు. అందుకే సామాన్య జనాలకి ఇది అర్థం కాదు, ట్యాక్స్ కట్టరు అని చెప్పి మాట్లాడతారు. ఇవన్నీ సాకులు. ట్యాక్స్ కట్టాలన్నప్పుడు కడతాము, ఎవేజన్ చేయాలన్నప్పుడు చేస్తాము, శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మనం చేయడానికి ప్రయత్నం చేస్తాము. అయితే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ 1961 ఏదైతుందో ఇందులో కొన్ని వందల సెక్షన్స్ ఉండే, ఎగ్జంప్షన్స్ ఉండే, డిడక్షన్స్ ఉండే. ఇది మనుషులకు జర కష్టం ఉంటుండే అర్థం కానికే అనేది ఒక పర్సెప్షన్ ఉన్నది, అపోహ ఉన్నది. ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ 2025 ఏదైతే ఉన్నదో ఇది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని రీప్లేస్ చేయబోతున్నది. ఒక మేజర్ సెట్ ఆఫ్ రిఫార్మ్స్ని మనము ఇలా చూడొచ్చు అని అనేది ఆర్థికవేత్తల, ఆర్థిక నిపుణులు, ఆర్థిక శాస్త్రవేత్తలది భావన. వెనుకటికి డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ ఏదైతే ఇప్పుడు ఈ డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ ఏదైతే ఉందో అది April 2025కి అమలు కాబోతున్నది. అంటే ఫైనాన్షియల్ ఇయర్ FY 26కి ఇది లాగూలు ఉంటుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎస్పెషలీ సిఏఎస్ ఎక్సెట్రా అవి ఇవి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు జర ఇది మీకు ఫేవరెట్ టాపిక్ ఉండాలా. సో దిస్ ఈజ్ ఎ సజెషన్ ఫ్రమ్ చిత్రగుప్త. ఇప్పుడు ఈ డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ ఏదైతే ఉందో 2025 ఒక దశాబ్దాల వారీగా దీన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు. వెనకటికి 2009లో దీన్ని తీసుకొచ్చిండ్రు, 2010లో దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామని అనుకున్నారు. బట్ సెవరల్ రీజన్స్ వల్ల దీన్ని మనం వేయలేకపోయినాం. అప్పటి నుంచి పెండింగ్ పడ్డది. భారతీయ జనతా పార్టీ సర్కార్లో కూడా బికాజ్ ఆఫ్ సర్టన్ మల్టిపుల్ రీజన్స్ దీని మీద కొంచెం ఏమంటారు ఓపెన్ చేయలేకపోయినాం, ఆ బాక్స్ ఓపెన్ చేయలేకపోయినాం. దానివల్ల ఇది ఇంప్లిమెంటేషన్కి డిలే అయింది. బట్ ఇట్ ఎనీ కేస్ ఈ April 2025కి డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ 2025 అమలు అవుతున్నది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి ఖచ్చితంగా ఉంటుంది. గిరీష్ ఏమున్నాయి అసలు యాక్చువల్గా మేజర్ రిఫార్మ్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే నేను దాన్ని కంప్లీట్గా బాక్స్ పెట్టిన. ఇప్పుడు నేచర్ ఏదైతే ఉన్నదో అది ఫైనాన్షియల్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ అనేది అయితే ఉంటుందో ఇక్కడ మనము ఫైనాన్షియల్ ఇయర్ అని ఉంటుంది, అసెస్మెంట్ ఇయర్ అని ఉంటుండే. వెనకటికి అది బోత్ ఆర్ అప్లికబుల్ అని ఉంటుండే ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో. కాకపోతే ఇప్పుడు ఓన్లీ ఫైనాన్షియల్ ఇయర్ అని అంటారు, అసెస్మెంట్ ఇయర్ అనేది పెద్ద ఉండదు. ఇక రెసిడెన్షియల్ స్టేటస్ కార్డ్కి మనం మాట్లాడితే వెనకటికి రెసిడెంట్, నాన్ రెసిడెంట్, నాట్ ఆర్డినరీలీ రెసిడెంట్, నాన్ ఆర్డినరీలీ రెసిడెంట్ ఇన్ని వర్గాలు ఉంటుండే. రెసిడెంట్, నాన్ రెసిడెంట్, నాన్ ఆర్డినరీలీ రెసిడెంట్. ఇప్పుడు కేవలం రెండు డైరెక్ట్ ట్యాక్స్ కోడ్లో, ఒకటి రెసిడెంట్, ఇంకొకటి నాన్ రెసిడెంట్. సింప్లిఫికేషన్ కాడికి వచ్చేసరికి వెనకటికి వందల సెక్షన్లు, ఎన్నో స్కెడ్యూళ్ళు, పెద్ద కాంప్లికేషన్స్ అని చెప్పి మనం భావిస్తే వెనకటికి 299 సెక్షన్స్ ఉండే. అందులో సబ్ డివిజన్స్, సబ్ సెక్షన్స్, క్లాజెస్, దాని తర్వాత 14 స్కెడ్యూల్స్ ఉండే. ఇప్పుడు కేవలం 319 సెక్షన్స్ అండ్ 22 స్కెడ్యూల్స్. ట్యాక్స్ ఆడిట్ ఏదైతే ఉంటుందో అది కేవలం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారము ఓన్లీ చార్టెడ్ అకౌంట్స్ చేస్తుండే. కాకపోతే డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ 2025లా సిఎల్ చేయొచ్చు, సిఎస్లు చేయొచ్చు అండ్ కాస్ట్ అకౌంటెంట్స్లు కూడా ఆడిట్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు. ట్యాక్స్ ఆన్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఇన్కమ్ ఫ్రమ్ ది LIC, మ్యూచువల్ ఫండ్ ఎక్సెట్రా ఆర్ ఎగ్జామ్టెడ్ ఉండే. 1961 యాక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము ఈ ఇన్కమ్ ఫ్రమ్ LIC అండ్ మ్యూచువల్ ఫండ్ ఎక్సెట్రా వీటిని మనము మినాయిస్తుండే.
ఎగ్జామ్టెడ్ ఉంటుండే. కాకపోతే ఇప్పుడు అవి 5% ట్యాక్సబుల్ బ్రాకెట్లకు ఫిట్ అయినాయి. ట్యాక్స్ రేట్ ఇన్కమ్ అబౌవ్ 10 crores ఏదైతే ఉండేనో దానికి 30% ప్లస్ సర్చార్జ్ 15% ఉండేది. ఇప్పుడు ట్యాక్సబుల్ అట్ కేవలం 35% అని చెప్పి చెప్తున్నారు. వెనకటికి 30 ప్లస్ 15% సర్చార్జ్. ఇప్పుడు డైరెక్ట్ స్లాబ్ వచ్చేసి 35%, ఇన్కమ్ అబౌవ్ 10 crores. ట్యాక్స్ ఆన్ డివిడెండ్స్ ఏదైతే ఉండేనో వెనకటికి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఏదైతే ఉంటుండేనో అది 15% ఉండే. ఇప్పుడు 15% వితౌట్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్. అయితే గిరీష్ ఇది అంత మంచిగా ఉన్నదా మంచిగా లేదా అని అంటే కేంద్ర సర్కార్ చాలా సింపుల్గా ఉందని చెప్తారు. బట్ ప్రతిపక్షాలు జిఎస్టీ మీద ఎట్లా అపోహ పేలాంచినాయో మన అందరికీ తెలుసు. సో నాకు తెలిసి కేంద్ర సర్కార్ దీన్ని చాలా సింపుల్గా పెట్టడానికనే ప్రయత్నం చేస్తుండొచ్చు. బికాస్ జిఎస్టీకి తగిలిన ఛాలెంజెస్ అండ్ ఫర్దర్ ఇంప్లిమెంటేషన్కి వచ్చినప్పుడు ప్రతిపక్షాలు ఆర్ టు దట్ మ్యాటర్ జనాలు ఎట్లా కన్ఫ్యూజ్ అయినరు అని అనేది ఆ ఎక్స్పీరియన్స్ ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఆబ్వియస్గా ఒక మెచ్యూర్డ్ వేలా ఈ డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ 2025ని అమలు చేస్తారు అని చెప్పి నేను మాట్లాడకంటే ఐఎమ్ నాట్ ఎ ఫైనాన్షియల్ సైంటిస్ట్, బట్ ఆబ్వియస్గా ఆర్థిక నిపుణులు ఆర్థిక శాస్త్రవేత్తలు మాట్లాడుతుంటారు. బట్ మన పర్సెప్షన్ ఏంది గిరీష్ దీని మీద, చిత్రగుప్త్ దీన్ని ఎట్లా విశ్లేషిస్తుంది అని అంటే నాకు ఇది ఒకటి నచ్చలే. ఇంపాక్ట్ ఆన్ పొలిటికల్ పార్టీస్, ఒక సామాన్యుడి మీద మాత్రం ఖచ్చితంగా మనం తీసి కొట్టి పెట్టి చేస్తున్నాం. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇది ఏమవుతుంది అని అంటే రాజకీయ పార్టీలకు మాత్రం ఈ డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ 2025 ఇది రాదు. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ని ఇప్పుడు కూడా ఎగ్జామ్ట్ చేయబడ్డాయి, మినాయించేసిండ్రు. అంటే ఒక సామాన్యుడు బిజినెస్, సామాన్యుడు ఏది చేసినా, సామాన్యుడు ఏం సంపాదించినా దాని మీద ట్యాక్స్ పడుతుంది. కానీ పొలిటికల్ పార్టీస్కి మాత్రం ట్యాక్స్ పడదు. అందుకనే ఇవాళ రేపు నేను ఏమంటున్నానంటే పాలిటిక్స్ అనేది లెఫ్ట్ వింగో రైట్ వింగో అనేది లేకుండా పోయింది. కేవలం అసలు ప్రాపగండా ఏంది, ఒక ట్రూత్ ఏంది, నరేటివ్ ఏంది, సత్యం ఏంది. ఇలా లెఫ్ట్ రైట్ అని అనేది ఏం లేదు. అందుకే నేను ఒక మాట చెప్తా ప్రతిరోజు, ఏందని అంటే నెత్తికి కొట్టుకొని కేరాయి అయితే ఏంది అని అనేది అయింది. సో ఇది మీ విఘ్నతకి ఇడిచిపెడతా. పొలిటికల్ పార్టీస్ని ఎందుకు ఎగ్జామ్ట్ చేయాలి? మనం ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ఎలక్షన్లప్పుడు గాయ గత్తర చూసినాం. మళ్ళీ సేవే మార్గం ప్రేమే లక్ష్యం అని చెప్పి వచ్చినప్పుడు ఇలా అఫిడవిట్లు పెరుగుతూనే పోతున్నాయి. సామాన్యుడి మధ్యతరగతి కుటుంబాన్ని ఆస్తులు తరుగుతూనే పోతున్నాయి. ట్యాక్సులు కట్టి పేలో ఉన్న కండ మొత్తం కరిగిపోతున్నది. కాకపోతే ఈ రాజకీయ నాయకులు ట్యాక్స్ కలెక్ట్ చేసి వాళ్ళ పార్టీలు పెరిగి వాళ్ళ కావరం పెరుగుతూనే ఉన్నది. సో దిస్ వాస్ యువర్ డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ 2025. మీకు నచ్చినట్టయితే మీ కమెంట్ రూపంలో చెప్పుర్రి ఫ్రెండ్స్. అండ్ ఈ కమెంట్ రూపంలో ఇది కూడా చెప్పుర్రి ఏందని అంటే పొలిటికల్ పార్టీస్ని ట్యాక్స్ బ్రాకెట్లకు తీసుకోవాలన్నా వద్దా, అగర్ తీసుకోకపోతే ఎందుకు తీసుకోవద్దు. చిత్రగుప్తుకి కూడా ఒక లెర్నింగ్ ఉంటుంది. నేనైతే తీసుకోవాలి అని చెప్తా, బట్ విశ్లేషకారులు ఏం మాట్లాడతారు అన్నది నాకు తెలియదు. బికాజ్ ఐఎమ్ నాట్ మనం పెద్ద ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ని అయితే నేను కాదు. సో మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మా షో చూస్తున్న ఎవరైతే ఆర్థిక శాస్త్రవేత్తలు ఉంటారో పొలిటికల్ పార్టీస్ని ఎగ్జామ్ట్ చేయాలనా, అగర్ చేస్తే ఎందుకు చేయాలా అన్న రీజన్స్, వ్యాలిడ్ రీజన్స్ కమెంట్ రూపంలో చెప్పాలని చెప్పి కోరుతూ మరొకసారి భారతీయులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క బ్రాకెట్ ఏదైతే ఉన్నదో పొలిటికల్ పార్టీస్ని మీరు ఆలోచిస్తారని చెప్తూ కోరుతూ భారత్ మాతాకి జై.